యాక్చువల్లీ నాది న్యూరలాజికల్ ప్రాబ్లమే. ఓకే. ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఓకే. రోడ్ యాక్సిడెంట్, హెడ్ ఇంజరీ. నాకు బ్లీడ్ అవుట్ అవ్వాల బ్లడ్. హలో హలో మేడం, ఈ స్కూల్ లోపలనేనా? రైటా? ఓకే ఓకే. ఇట్లా వచ్చాను. సరే 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 సరే. మీరు లెఫ్ట్ వెళ్తుంటే భయం వేసింది. ఏంది రా డిమార్ట్ దాకానా? ఎక్కు మరి ముందు. మమ్మీ 2 స్టాప్స్ ఉన్నాయి మమ్మీ. వాళ్ళు ఒకళ్ళు ఎక్కుతారు. బాయ్ బాయ్. నేను ఒక యూట్యూబర్ని మమ్మీ. యూట్యూబ్ ఏం చూస్తారా? అంతమంది రారు. జోక్ అంటే వాడిని దింపడానికి వస్తున్నారు. నేరుగా ఇంటికి వెళ్ళండి. ఆ శశాంక్ నేరుగా ఇంటికి పోమను. లిఫ్ట్ అడగకుండా. రాజేష్ వీళ్ళందరూ ఎందుకున్నారు ఇంటికి పోమను? రే అభిలాష్ ఎందుకున్నారా మీరు? నడవండి అమ్మాయిలు, నడవండి. ఒక్క నిమిషం. అక్కల్ని త్వరగా బొమ్మను. అక్కల్ని త్వరగా బొమ్మంటున్నా. అన్నను కూడా పంపిండ్రా. పెద్దన్న వంశన్న పదా. సాయి నేరుగా ఇంటికి వెళ్ళు. బాయ్. నువ్వు ఇంకెక్కడ ఎందుకున్నావు? ఎవరు? ఓకే పదండి. ఫిట్నెస్ ట్రైనర్, కిక్ బాక్సర్. ఐ ఆల్సో వర్క్. సో యా, ఇలా ఏదో లైక్ నాకు తిరుగుదామని. ఐ లైక్ మీటింగ్ పీపుల్. ఓకే. నీ డిమార్ట్ ఎక్కడ వస్తుంది? మనం వెళ్ళే దారిలోనే. హియర్ యువర్ స్టోరీస్ టు. సారీ మమ్, ఐ లవ్ టు హియర్ యువర్ స్టోరీస్ టు. Connect with me, scan the QR code. I feel you are a bunch of stories. I am a bunch of stories. So many. ఇంకా మీ టీచర్ కాబట్టి ఇంకెక్కువ చెప్పొచ్చు. మాకేమో పనికొచ్చేది, చాలా పనికొచ్చేది టాపిక్స్ ఉన్నాయి. మా పిల్లలు ఎక్కడ వెళ్ళిపోతున్నారు అనేది నేను కూడా చూస్తున్నాను. బాయ్. కంప్లీట్ చేయ ప్రాజెక్ట్. కంప్లీట్ చేయి రే ధనుష్. ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయి. రేపు కవర్ కూడా. ఓకే ఓకే. మీరు ఏం టీచ్ చేస్తారు? ఫిజికల్ సైన్స్. మీరు ఇట్లా డైలీగా వీక్లీ వన్స్ చేస్తారు ఇట్లా? లేదు, నేను డైలీ ఒక 3-4 hours తిరుగుతాను. అచ్చా. అండ్ వీకెండ్స్లో ఎప్పుడన్నా నడపాలనిపిస్తే నడుపుతాను. ఐటీ ప్రొఫెషనల్? అవును. నాకు మనుషుల్ని కలవడం ఇష్టం అన్నమాట. ఉండాలి కూడా. మోస్ట్ ఆఫ్ ద న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఇలా కలవకపోవడం వల్ల వస్తున్నాయి. మీకు ఐడియా ఉంటుంది. అసలు అల్జీమర్స్ కానీ పార్కిన్సన్ కానీ మనవి కాదు అసలు. ఓకే. అవన్నీ అమెరికన్స్. ఓకే. ఎందుకంటే వాళ్ళకి పాపులేషన్ తక్కువ, ఏరియా ఎక్కువ కదా. హ్యూమన్ ఇంటరాక్షన్ లేకపోవడం. హ్యూమన్ ఇంటరాక్షన్ ఎందుకు ఉండదు అంటే వాళ్ళకి ఎక్కువ దూరం ఉంటుంది ఇంటికి మధ్య, ఊరికి మధ్య. మనకేంటి ఇల్లు, ఇంటి ముందు అరుగు, ఊరి చివర మరి చెట్టు చుట్టూ చప్పట. మనం ఎక్కువ ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి మనకు ఊరంతా చుట్టాలే కదా. అందుకనే మన పెద్దోళ్ళకి ఏ రకమైన పార్కిన్సన్స్ లేవు, అల్జీమర్స్ లేవు. ఎప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయో ఇవన్నీ స్టార్ట్ అయింది. అందుకే ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ మారింది, ఇంటి ముందు అరుగులు వస్తుంది. యాక్చువల్లీ నాది న్యూరలాజికల్ ప్రాబ్లమే. ఓకే. ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఓకే. రోడ్ యాక్సిడెంట్, హెడ్ ఇంజరీ. నాకు బ్లీడ్ అవుట్ అవ్వాల బ్లడ్. ఓకే. లోపల నర్వ్స్ మీద ఏదైతే బయటకు వచ్చిందో బంప్, అది లోపల ప్రెషర్ చేస్తుంది. ఓకే. దానిలో నర్వ్స్లో ఉన్న న్యూరాన్స్ అన్ని డెడ్ అయిపోతున్నాయి. ఓకే. యాక్చువల్గా దీన్ని సెరిబ్రల్ ఎట్రోపీ అంటారు. ఓకే. యూజువల్గా మనకు ఆఫ్టర్ 65s 70s వస్తుంది ఇది. ఓకే. ఎవ్రీవన్ హ్యాస్ టు ఫేస్. బట్ మనకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల తొందరగా వచ్చింది. ఏజ్ ఆఫ్ 40sలో వచ్చేసింది. ఓకే. అవి ఏ ఆర్గాన్స్ వైపు అవి ప్రెషర్ న్యూరాన్స్ డెడ్ అవుతాయో ఆ ఆర్గాన్స్కి మెసేజెస్ లేట్ వెళ్తాయి అన్నమాట.
బ్రెయిన్ నుంచి రెస్పాన్స్ లేట్ రెస్పాన్స్ రేట్ అవుతుంది. ఇప్పుడు మనం కాల్ ముందుకేసాం అనుకోండి, ఓకే రెండో కాల్ వేయాలంటే మనకి బ్రెయిన్ నుంచి మెసేజ్ రావాలి. అది ఆ పార్ట్ ఆఫ్ సెకండ్స్లో వస్తుంది. ఓకే అది ఒక్క సెకండ్ ఒక్క పార్ట్ లేట్ అయినా కూడా ఆ వెనక కాలు వెనకే ఉండిపోతుంది, ముందు కాలు ముందే ఉండిపోతుంది. అచ్చా, అంటే ఇంపాక్ట్ కనపడడం స్టార్ట్ అయిపోయింది వాళ్ళు. ఇప్పుడు యాక్చువల్గా ఐ మెట్ విత్ యాక్సిడెంట్ 2011. కార్ యాక్సిడెంట్, బైక్ యాక్సిడెంట్, ఆటో యాక్సిడెంట్. అయ్యో, మీరు గవర్నమెంట్ టీచర్ అమ్మా? 2011లో అయింది. అది ఇంపాక్ట్ 2015లో ఐసీయూలోకి తీసుకెళ్ళి, ఓకే 17లో ఫిట్స్ రావడం, ఇంకా అంతా మాట కూడా లేదనమాట. ఓకే నోటి నుంచి మాటలు లేవు, మెమరీ పవర్ లేదు, అన్నీ మర్చిపోవడాలు, ఎక్కడంటే అక్కడ పడిపోవడాలు. ఫిట్స్ ఇన్ ద సెన్స్ మామూలు ఫిట్స్ కొట్టుకుంటారు కదా, అట్లా కాదు, అన్కాన్షియస్. ఒక్కోసారి నా కళ్ళు తెచ్చుకొని ఉన్నా కూడా నాకేం తెలియదు అన్న. ఓకే విత్ సో మెనీ న్యూరలాజిస్ట్, ఒక్కళ్ళు కూడా క్యూర్ లేదు దీనికి. చనిపోయిన న్యూరాన్ని తిరిగి బతికించడం కష్టం. అవి తిరిగి రీబర్త్ ఈజ్ నాట్ దేర్. సో ఇలానే బతకాలి ఇంకా, అంతేనా? యూ హ్యావ్ టు సర్వైవ్. ఏదరికి ఆర్గానిక్ అయితే దానికి నువ్వు రెడీగా ఉండాలి. వెన్ యూ ఫీల్ మోర్ టెన్షన్, మోర్ హ్యాపీనెస్, ఎక్కువ ఏ ఎమోషన్ ఎక్కువ ఫీల్ అయినా ఇట్ లీడ్స్ టు వీకెన్ ద న్యూరాన్ అన్నమాట. అచ్చా, మనం హ్యాపీ అయినా సాడ్ అయినా, ఓవర్ అయినా కూడా, సాడ్ అయినా, ఏదైనా, యాంగ్రీ అయినా కూడా, యాంగ్రీ అయినా, మ్యాక్సిమం 4 or 5 years అని 18లో చెప్పారు. బట్ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. ఇంట్లో స్కూల్ మానిపించేసారు. ఓకే. నా పర్సనాలిటీ ఎట్లంటే అసలు ఇలా ఉండను నేను. ఐఎమ్ ఫిజికల్లీ ఫిట్ ఆల్వేస్. ఓకే. యోగా బాగా చేస్తాను నేను. ఓకే. కబడ్డీలు ఆడతాను పిల్లలతో, మింగిల్ అప్ విత్ ఎవ్రీథింగ్. పాటలు పాడడం, డాన్స్ చేయడం, ఎవ్రీథింగ్. అట్లా ఉంటాను నేను, ఫ్రెండ్లీ అంతా. అలాంటిది సడన్గా 18 నుంచి ఈ మెడిసిన్స్ ఎఫెక్ట్, ఈ మూమెంట్స్ లేకపోవడం, వెయిట్ 40 kgs వెయిట్ గెయిన్ అయింది. ఆ మెడిసిన్ ఏదైతే ఉందో అది లైఫ్ లాంగ్ వాడాలి. వెయిట్ గెయిన్ అయినది తిరిగి ఆ మెడిసిన్ ఆపేస్తేనే వెనక్కి వస్తుంది, అది ఆపడానికి లేదు. ఇంట్లో డిసైడ్ చేస్తే స్కూల్కి వద్దు మానేమని. నాకు ఒకటే పాప. మా సార్ ఏమో గవర్నమెంట్ హెడ్ మాస్టర్. ఇద్దరు వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని. అప్పటి వరకు అంత ఓవర్ ఎనర్జెటిక్గా ఉన్నా నేను. ఇంట్లో కూర్చోవాలంటే చాలా కష్టం వేస్తుంది. ఆఫ్టర్ 45 days నేను డిసైడ్ అయ్యాను, చచ్చిపోతే స్కూల్లో పిల్లల మధ్య చచ్చిపోవాలి. ఇంకా అక్కడ నుంచి మొదలైంది స్కూల్కి రావడం. మీకు ఇష్టమా పిల్లలంటే? మస్తు. ఐ లవ్. యు లవ్ టీచింగ్? ఫుల్. మీకు ఫిజిక్స్ అడగండి పిల్లల్ని, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ అని మా పిల్లల్ని అడిగితే చెప్తారు. ఇది తెలుగు మీడియం స్కూల్ అమ్మా? ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు ఉంటాయి. ఓకే. మీరు రెండు చెప్తారా? ఇంగ్లీష్ మీడియం చెప్తాను, అంటే తెలుగు మీడియం కూడా చెప్తాం. అండ్ 4 sections ఉన్నాయి. ఓకే. ఒక్కో సెక్షన్ ఒక్కొక్క. కాకపోతే ఆడ టెక్నికాలిటీ మొత్తం తెలుగులో ఉంటుంది అమ్మా? ఇంగ్లీషే. ఇంగ్లీష్లోనే ఉంటుంది. టర్మినాలజీ, టెక్నికాలిటీ, ఈవెన్ యూజింగ్ IFB ప్యానల్స్. ఓకే. మేము ఇప్పుడు కోడింగ్ చేస్తున్నాం, పైథాన్ చేస్తున్నాం. మాకు ఉపయోగపడే విధంగా. నేను SAP HR చేశాను. ఓకే. మీ యూట్యూబ్ని మేము కరోనా టైంలో చదువుల కోసం ఉపయోగించుకున్నాం. నేను కూడా లైక్ ఒక 1 month బ్యాక్ ఈ ఫార్మాట్లో వచ్చాను. అంటే నా యూట్యూబ్ ఛానల్ అయితే 1.5 years నుంచి అట్లా ఉంది. యాక్టివ్లోకి ఇప్పుడు వచ్చింది. అంటే యాక్టివ్గా మీరు ఉండడం? యాక్టివ్గా కాదు, లెట్స్ సే అంటే ఇలా క్యాబ్లో వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్ళడం ఇలా. నేను చాలా మందికి ఏం చేస్తానంటే, మీరనే కాదు క్యాబ్ డ్రైవర్స్, నేను ఇట్లాగే ఇంటరాక్ట్ అవుతుంటే నాకు కూడా ఇష్టం, చెప్పాను కదా. అందుకే చెప్పండి మా పిల్లల గురించి చెప్పండి, కరెంట్ జనరేషన్ గురించి చెప్పండి. కరెంట్ జనరేషన్ గురించి చెప్తున్నా. 90% మొత్తం దే డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ దేర్ లైఫ్స్. ఎలా తీసుకుంటున్నారంటే అదొక గేమ్ లాగా తీసుకున్నారు. ఆటపాటలతో ఇట్లా ఎంజాయ్ చేసేస్తే గడిపేద్దాం అనుకుంటున్నాను. నేను చూస్తున్నా, మా పిల్లల్ని చూస్తున్నాను కదా, కింద ఉన్న పిల్లలు, వీళ్ళకి ఫీజు కట్టడానికి ఫీజు ఉండవు, డబ్బులు ఉండవు. అమ్మ నాన్న కంపెనీకి పోయి మార్నింగ్ వెళ్తే నైట్ వస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వీళ్ళకి ఏ అలవాట్లు అవుతున్నాయో వాళ్ళకి తెలియదు. ఇక్కడ మనం స్కూల్లో ఉన్నంత వరకు మనం పట్టించుకుంటాం. ఆఫ్టర్ స్కూల్ వాళ్ళు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియదు. ఆ రిజల్ట్
ఏమవుతుందంటే మనకి బికాస్ ఆఫ్ పేరెంట్స్ అవును వాళ్ళకున్న ఆర్థిక ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల వాళ్ళు జాబ్ ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్తేనే ఇల్లు జరుగుతుంది, పిల్లలకి ఏమైనా చేయగలుగుతారు. దీన్ని వీళ్ళు మైనస్ చేసుకుంటున్నారు. అఫ్ కోర్స్ ఈ ఏజ్లో పిల్లలకి వాళ్ళకి తెలియదు, అడాల్సెన్స్లో ఉంటారు, టీనేజర్స్లో ఉంటారు. నేను చాలాసార్లు అనుకుంటా దీని గురించి ఎవ్వరు ఎందుకు చేయట్లేదు, పిల్లల గురించి ఎందుకు చేస్తలేరు, పిల్లలు అలా పాడైతుంటే అసలు ఎందుకు బాధ అనిపిస్తలేదు, ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అసలు పిల్లల్ని అనిపిస్తుంది. మీరు కావాలంటే రోడ్డు అయినప్పుడు వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా గమనించుకోండి, మీకు 90% మీకు పిల్లల ఫేస్లో సీరియస్నెస్ కనపడదు వాళ్ళ లైఫ్ పట్ల. ఎక్కడో ఒక 10% కనపడుతున్నారు, అంతకుముందు అట్లా ఉండేవాళ్ళు కాదు. ఎవ్రీ 3 monthsకి నేను ఒక క్లాస్ తీసుకోవాలి వాళ్ళకి, లైఫ్ ఇది, మీరు ఇలా చేయాలి అని. ఓ 10 రోజులు నడుస్తుంది, 11వ రోజు మళ్ళీ మారిపోతుంది. తోసేస్తున్నారు పేరెంట్స్ పైకో టీచర్స్ పైకో. మీరు గమనిస్తే సైకాలజిస్టులు ఎందుకు ఎక్కువ అవుతున్నారు? బిజినెస్ ఉంది కాబట్టి, ఈ స్కోప్ ఉంది కదా ఇక్కడ. అంతకుముందు కనపడ్డారా మనకు అసలు? సైకాలజీకి సంబంధించి మాకు బిఎడ్లో ఒక సబ్జెక్ట్ ఉండేది, ఇప్పుడు అది సపరేట్ కోర్స్ అయిపోయింది. క్లినికల్ సైకాలజీ, కౌన్సిలింగ్ సైకాలజీ. నిన్న కూడా ఒక సైకాట్రిస్ట్ ని కలిసిన, నేను ఫస్ట్ టైం కలిసిన క్యాబ్ లో. సైకియాట్రిస్ట్ ఇస్ డిఫరెంట్ దెన్ సైకాలజిస్ట్. ఓకే. సైకియాట్రిస్ట్ డీల్స్ విత్ బ్రెయిన్ అన్నమాట. ఓకే. సైకాలజిస్ట్ డీల్స్ విత్ బిహేవియర్. ఓకే. ఇప్పుడు అదే ఎక్కువ అవుతుంది. మీకు ఎప్పుడైనా మీకు కూడా వస్తారు కదా, మీ వర్క్ బర్డెన్ ఎక్కువైనప్పుడు సైకాలజిస్టులు వచ్చి కొన్ని గేమ్స్ పెడతారు, కొన్ని చేస్తారు, కొన్ని రకాలు చేస్తారు కదా, టు ఎంకరేజ్ యూ, టు డిక్రీజ్ ద స్ట్రెస్ అనేది. ఎందుకు ఎక్కువ అవుతుందంటే ఇదే, మీకు మీ జాబ్లో ఉంది కదా, ఇక్కడ పిల్లల్లో ఉంది. డబ్బులు ఉన్న పేరెంట్స్ ఏం చేస్తున్నారు, కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు. డబ్బులు లేని పేరెంట్స్కి అది కూడా తెలియదు, ఏం తీసుకోవాలి అనేది కూడా తెలియదు. అసలు అది ప్రాబ్లం అనేది తెలియాలి కదా ఫస్ట్. పిల్లలు మేల్కునే లోపు వాళ్ళకి రావాల్సిన అలవాట్లు వచ్చేస్తున్నాయి, పోవాల్సిన జీవితం వెళ్ళిపోతుంది. మేము ఇక్కడ పక్కన ఆపి మీకు ఒక గిఫ్ట్ ఇస్తాం. అయ్యో వద్దండి, అయ్యో మిమ్మల్ని ఏమంటారు? వద్దు. These are some snacks. These are some snacks from Rapido, not from me. Okay. Thank you. I should have given you when you boarded, but మీరు కొంచెం బిజీ ఉండే, పిల్లలు ఉండే, నేను కూడా డిస్టర్బ్ చేయలేదు. వెనక అంతవరకు ఉంటుంది. సో పెద్ద క్యాంపస్ అన్నమాట, చాలా పెద్ద క్యాంపస్. ఒకప్పుడు 2000 ఉన్న స్ట్రెంత్ ఇప్పుడు తగ్గిపోయి 800కి వచ్చింది. ఓకే. ఎందుకు మ్యామ్ అట్లా ఎందుకు తగ్గిపోయారు? ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఏమంటారు దీన్ని, దానికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు నాకు. మేము ఎప్పుడైతే ఇట్లా వెళ్తామో బయటికి, పిల్లల్ని చేర్చండి అంటే మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ ఏమొస్తాయంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే మా చుట్టాల్లో చీప్గా చూస్తారు. బట్ మీ టైంలో మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు? గవర్నమెంట్ స్కూల్. వెన్ యూ ఆస్క్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరినీ, అందరు గవర్నమెంట్ స్కూల్, మోస్ట్ ఆఫ్ దెమ్ హావ్ కంప్లీటెడ్ దేర్ ఇన్ గవర్నమెంట్ స్కూల్. అది కూడా తెలుగు మీడియంలో చదువుంటారు. తెలుగు మీడియం, తర్వాత ఇంగ్లీష్ మీడియంకి వచ్చాము. మరి ఇప్పుడు మీ ఇంగ్లీష్ ఎంత బాగుంది. ఇంటర్మీడియట్ నుంచి ఇంగ్లీష్కి వచ్చాము. ఎగ్జాక్ట్లీ. అయినా మనం ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిందో మాకు కాలేజెస్ సబ్జెక్ట్ ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు, స్పోకెన్ ఉండేది కాదు, పాడు ఉండేది. మేము చిన్నగా డెవలప్ చేసుకున్నాము. నీకు ఎన్నిసార్లు పోరాడతాం వీళ్ళతో, అరే మన గవర్నమెంట్ స్కూల్లో ఎవరి ముందు చీప్గా కుదురా, ఇంగ్లీష్లో మాట్లాడండిరా. అంతే కదా, వీళ్ళు ప్రైవేట్ స్కూల్స్లలో వెళ్ళి ఏదో పొడి చేస్తున్నారు. చాలా మంది టీచర్స్ ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ డిగ్రీ కన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ తీసుకోరు. మేము ఎంఎస్సీ చేసాము, ఎంఎల్ చేసాం, మళ్ళీ మాకు త్రూ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకుంటారు కదా. ఇలా తీసుకున్న వాల్యూ ఉండదు. సో ఒక గవర్నమెంట్ టీచర్కి ఎప్పుడు వాల్యూ ఇవ్వరు, ఎందుకంటే హీ ఈజ్ వెరీ క్లోజ్ టు ద పబ్లిక్. మీరు ఏ ప్రైవేట్ ఏ మారుమూల పల్లికి వెళ్ళినా కూడా ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయ్ ఎవరైనా ఉన్నారంటే అది టీచరే. మీరు గమనించండి, ఏదైనా ఆఫీస్కి వెళ్ళారనుకో, ఎంఆర్ఓ ఆఫీసు ఎక్కడో, అటెండర్ ముందు కూడా చేతులు కట్టుకుంటారు. అదే ఒక టీచర్ దగ్గరకు వస్తే ఎవ్రీథింగ్ దగ్గర వస్తుంది. ఈరోజు ఒక ఆవిడ వచ్చింది, కేకలు పెట్టుకుంటూ వచ్చింది. మా దగ్గర అటెండరు డెఫ్ అండ్ డమ్, కానీ ఆయన కూర్చోడు, మొత్తం డిసిప్లిన్ మెయింటైన్ చేస్తుంటాడు. ఒకటి బెంచ్ ఎక్కి రకరకాల కోతి వేషాలు వేస్తే ఒకటి వేసాడంట, ఆ కేకలు పెట్టుకుంటూ వచ్చింది. సేమ్ పేరెంట్ లాస్ట్ ఇయర్ నుంచి నేను ఫోన్ చేస్తున్నాను, మీ వాడు ఇర్రెగ్యులరు, నోట్స్ కంప్లీట్ చేస్తలేడు, వీడు చదువుతలేడు, మీ
మీ స్కూల్కి పంపిస్తే నేను చదివించుకుంటా. అవును. ఇన్ని కంప్లైంట్ చేసిన 1 డే కూడా రాలామె. ఈ రోజు వచ్చేసింది ఆవిడ కేకలు పెట్టుకుంటూ. మా అబ్బాయిని ఎట్లా కొడతారు, మా బంగారం లాంటి కొడుకుని ఎట్లా కొట్టారా? నేను కొట్టాను, మా అబ్బాయిని ఎట్లా కొడతాను? సరేమ్మా ఓకే, కొట్టడం తప్పే. మరి ఇన్ని రోజులు మీరు వచ్చారు కదా, ఈ రిజిస్టర్ చూడండి, లాస్ట్ ఇయర్ రిజిస్టర్, ఈ రిజిస్టర్. మీ వాడు ఎన్నిసార్లు స్కూల్కి వచ్చాడు, నేను మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసి ఉంటాను. యాక్చువల్గా వాడు ఇప్పుడు నా స్టూడెంట్ కాదు, లాస్ట్ ఇయర్ స్టూడెంట్. నాకు అన్ని గుర్తుంటాయి, ఎక్కువ ఎవరు గుర్తుంటారు వీళ్ళే గుర్తుంటారు. మీకు పేర్లు కూడా గుర్తుండే, నేను అబ్జర్వ్ చేస్తున్నాను. పిల్లల పేర్లు కూడా గుర్తున్నాయి. అన్న అని పిలుస్తా, అక్క అని పిలుస్తా. ఐ వాంట్ టు మింగిల్ విత్ దమ్ ఫర్ దే ఏజ్ సూట్ అయ్యేటట్లు మింగిల్ అవుతాం. వాళ్ళ వేషాలన్నీ వింటా, నేను నవ్వుతా వాళ్ళ డైలాగ్స్ కి. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ లో చెప్తా, సరి చేస్తా. లేదనుకో వాళ్ళు ఏమనుకుంటారంటే టీచర్ ఏదో చెప్తుంది అని అవన్నీ నీతి కథలు అనుకుంటారు తప్ప వాళ్ళ జనరేషన్ లో మనం ఉన్నాం అనుకోరు. మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు వాలిడ్ పాయింట్ అంటారు. నేను మా అమ్మాయికి కూడా దొరకను ఈ మాటకి. టెక్నికల్గా నేను ముందుంటా ఒక అడుగు. ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ మమ్మీ నిన్ను అస్సలు మోసం చేయలేదు. వాళ్ళ డాడీని బాగా మోసం చేస్తున్నా. మనం ఎంత జాగ్రత్తగా పంచినా పీర్ గ్రూప్ ఉంటారు కదా, డెఫినెట్గా ఇట్లా అడాల్సెన్స్లో చేంజ్ ఇట్లా వచ్చేస్తుంది. ఒక ఇంపాక్ట్ ఉంటుంది, మస్తు ఇంపాక్ట్ ఉంటుంది. పీర్ గ్రూప్ ఇంపాక్ట్ ప్లస్ ఇప్పుడున్న మీడియా ఇంపాక్ట్ చాలా ఉంటుంది. నేను ఎప్పుడు మిడిల్ క్లాస్ లైఫ్ గడపడానికే ఇష్టపడుతున్నాను. అలాంటిది ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువైపోయిన తర్వాత ఫోరం మాల్ అయితేనే వస్తుందంట మా అమ్మాయి, లేకపోతే రాదట. ఏ వస్తువు అక్కడే ఉంటుందా? పిల్లలు మీ ఫ్రెండ్స్ ఐఫోన్ కావాలి, నేను ఫోన్ కొనిలే మా బాబుకి ఇంటర్ దాకా. ఏడ్చి గీ పెట్టి ఇంట్లో చెల్లిపోతాను పొమ్మని. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, వారం తర్వాత తిరిగి వచ్చింది. ఇంటర్మీడియట్ అయిన రోజు రిజల్ట్ వచ్చిన రోజు ఫోన్ కొనిచ్చా. ఇంటర్ సెకండ్ ఇయర్లో రియలైజ్ అయింది, నువ్వు మంచి పని చేసావమ్మా నాకు ఫోన్ కొని. ఆమెనే పికప్ చేసుకుంటావా? లేదు, మా వారు. సో టైం సింక్ అవుతుంది, ఆయన ఆల్రెడీ వచ్చేసారా? నాకు వెయిట్ చేయడంలో ఏం ప్రాబ్లం లేదు. లేదు, వచ్చేస్తారు. నేను అది చూసుకుని బుక్ చేస్తాను. మామూలుగా నాకు నా 4కి అయిపోతుంది స్కూల్ ఇక్కడ. ఓకే ఓకే, 45 minutes డిఫరెన్స్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి. ఎంత మంచిగా మాట్లాడుతున్నారు టీచర్లు కదా, సుత్తి కొడుతున్నాను. సుత్తి కాదు మనం రియాలిటీగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి బాగుందంటారా? సిటీస్లో బాగుంది, ఓకే, ఊర్లలో బాగుంది. ఎందుకంటే అందరూ సిటీస్కి వచ్చేస్తున్నారు కదా, అక్కడ ఫ్యామిలీస్. అక్కడ ఉండేవాళ్ళు ఎవరు? ఇంకొకటి ఇప్పుడు ఏమైందంటే డీసెంట్రలైజ్ అయిపోయింది. ప్రతి ఊరికి స్కూల్ ఉంది. అంతకుముందు ఏమైనా 2-3 ఊర్లకు కలిపి ఒక స్కూల్ ఉండేది, ప్రతి ఊరికి ఒక స్కూల్ పెట్టేశారు. క్వాలిటీ అంత లేదంటారు? క్వాలిటీ ఉంది, పిల్లలు లేరు. ప్రైవేట్ స్కూల్స్ వచ్చి బస్సెస్ వచ్చి తీసుకుపోతున్నారు బయటికి. ప్లస్ ఉన్న పిల్లలు ఎవరు ఉంటారంటే ఇంకా పేద పిల్లలు ఉంటారు. అస్సలు పేరెంట్స్కి ఒక సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. దానివల్ల స్ట్రెంత్ తగ్గిపోతుంది పల్లెటూరు. ఆ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు కాబట్టి సిటీలో ఎక్కువ ఉంటుంది. మీ ఆఫీస్ టైం ఏముంటుంది మ్యామ్ యూజువల్గా? 8:45 to 4. పిల్లలు ఎప్పుడు దాకా ఉంటారు? ఇప్పుడు స్పెషల్ క్లాసులు కదా, 10th క్లాస్కి 5 వరకు. మాకు స్కూల్లో ఎన్సీసీ ఉంది, స్పోర్ట్స్లో ఉన్నారు పిల్లలు. నేనేమో స్కౌట్స్ అండ్ గైడ్స్, ప్రెసిడెన్షియల్. స్కౌట్స్ అండ్ గైడ్స్ అంటే ఏముంటుంది? ఎన్సీసీ లాగా లేడీస్కి ఉంటుంది స్కౌట్స్ అండ్ గైడ్స్. మేము ప్రెసిడెన్షియల్ అంటే ఐ కెన్ సర్వ్ ఫర్ ద కంట్రీ అనమాట. ప్రెసిడెంట్ దగ్గర నుంచి మనకు సర్టిఫికేట్ వస్తుంది. అవునవును, ఎన్సీసీలో ఢిల్లీకి తీసుకొని వెళ్తారు. అట్లాగే మాకు ఉంటుంది స్కూలింగ్. బాయ్ మ్యామ్.